డిఆర్ న్యూస్ కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చికెన్ మేళాకు విశేష స్పందన. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో వెన్ కాబ్ చికెన్ సౌజన్యంతో లక్ష్మీ ప్రసన్న పౌల్ట్రీస్ ఆధ్వర్యంలో అనపర్తిలో భారీ చికెన్ మేళ నిర్వహించారు. ఈ చికెన్ మేళాకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 2000 మందికి పైగా చికెన్ ప్రియులు ఈ చికెన్ మేళలో పాల్గొని చికెన్ వంటకాలను ఆస్వాదించారు. ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ప్రియులు చికెన్ తినడం మానివేయడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర నష్టాల బాట పట్టిందని, బర్డ్ ఫ్లూ వైరస్ కొత్తగా వచ్చింది కాదని గత 20 సంవత్సరాలుగా ఉందని, ఈ వైరస్ వలస పక్షుల ద్వారా సంక్రమిస్తుందని, దీని ప్రభావం మనుషులపై ఉండడం చాలా అరుదని, భారతదేశంలో వంటకాలు 100 డిగ్రీలుల పైబడి వేడిలోనే వండడం వల్ల ఎటువంటి వైరస్ అయినా చనిపోతుందని, మనుషులకు సోకే అవకాశం లేదని, ప్రజలు చికెన్ తినడం ద్వారా బర్డ్ ఫ్లూ వస్తుంది అన్న అపోహను పోగొట్టేందుకే ఇటువంటి చికెన్ మేళాలను నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేళాకు ప్రజల నుండి విశేష స్పందన రావడం సంతోషం కలిగించిందని, చిన్న వయసు వారి నుండి వయసు పైబడిన వారి వరకు ఈ చికెన్ మేళాలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ పౌల్ట్రీ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. 1 డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ రాజమండ్రి. 2 మల్లిడి రామకృష్ణారెడ్డి, ఏపీ పౌల్ట్రీస్ సంఘం సెక్రటరీ. దయచేసి మా మాట అందరికీ అందుకే లైన్ పాటించండి. లైన్ పాటించండి. లైన్ పాటించండి. లైన్ పాటించే తెన్నావులు బయట పంపించాను.
ఒకసారి ఎలా తిరగండమ్మా ఏమది ఎలా తిరగండి టీవీ చూసుకోరా మీరు టీవీలో గత 20 రోజుల నుంచి ఏ నోట విన్నా ఏ చోట విన్నా బర్డ్ ఫ్లూ అసలు దీని గురించి విషయం బాగా తెలిసి చెప్పినప్పటికీ పర్వాలేదు, ఇది మానవులకి ఏమి హామీ జరగదురా బాబు అని చెప్పినా కానీ ఎవరి వినని స్టేజ్కి వెళ్ళిపోయింది ఇది. అందుచేత ఆంధ్రప్రదేశ్లో అన్ని సెంటర్స్లో కూడా ఈ చికెన్ మేళా ఎగ్ మేళా అరేంజ్ చేసి దీన్ని మళ్ళీ రీకలెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో వెంకాప్ వాళ్ళు లోకల్ పీపుల్ సహాయంతో ఈ ఎగ్ మేళా చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని సెంటర్స్లో కూడా ఈరోజు తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం అలాగే అనపర్తిలో కూడా వెంకాప్ సహాయ సహకారాలతోటి మేము ఎగ్ మేళా చికెన్ మేళా ఏర్పాటు చేయబడింది. మెయిన్లీ ఈ వైరస్ అనేది వింటర్లో వస్తుంది జనరల్గా పక్షుల్లో. ఇది వింటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది దీని ప్రభావం. ఇది 2012, 2018, 2025 అప్పుడు 2012 నుంచి కూడా ఈ వైరస్ రావటం ఆటోమేటిక్గా తగ్గిపోవటం జరుగుతుంది. ఇది దీనివల్ల మనుషులకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదని డాక్టర్ చేత చెప్పించాం. అలాగే మేము పౌల్ట్రీలో మేము ఉంటున్నామని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పటికీ కూడా ఇంకా అంత అవగాహన రాక జనాల్లో మేము ఎగ్ మేళాలు పెట్టవలసి వచ్చింది. దీనివల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎంతవరకు దెబ్బ తగిలిందంటే ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోద్దురా అన్న స్టేజ్కి వచ్చేసింది అన్నమాట. ఈస్ట్ గోదావరిలో యాక్చువల్గా 14 లక్షలు 25 లక్షలు ఉండి బ్రాయిలర్ 14 లక్షలకు పడిపోయింది ప్రొడక్షన్. ఎవరో తినక చేయట్లేదు, జనరేట్ చేయట్లేదు. అలాగే మా ఎగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి 120 ట్రక్కుల వరకు బెంగాల్, బీహారు, అస్సాము ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అటువంటి ఆటోమేటిక్గా దాన్ని తగ్గిపోయింది. అలాగా దీనివల్ల జీవనోపాధి పొంది జనం ఎంతో మంది నష్టపోతున్నారనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా కొన్ని సెంటర్స్లో మినిస్ట్రీ చేత కూడా చెప్పించాం. అలాగే అఫీషియల్స్ కూడా చెప్పి తినొచ్చు పర్వాలేదు, దీనివల్ల ఏమీ హాని కలగదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక మీదటన్నా ఈ ఎగ్ మేళాలు చూసన్నా మీరు తెలుసుకుని మళ్ళీ ఈ చికెన్ ఎగ్ తినడం స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మాకు ఈ మధ్యకాలంలో ఈస్ట్ గోదావరిలో కానూరు అనే అంటే అది పెరవలి మండలం ఉంది. పెరవలి మండలంలో కానూరు అగ్రహారం అనే ఊర్లో ఫస్ట్ టైము ఈ బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా మేము భోపాల్కి శాంపుల్ పంపించాం. అనుమానం వచ్చి అక్కడ ఇది కన్ఫర్మ్ అయి వచ్చింది. కానీ ఆ ప్రాంతం నుంచి ఎక్కడికి కూడా మన ఈస్ట్ గోదావరిలో స్ప్రెడ్ కాలేదండి. ఆ కానూరు దానికి సంబంధించి 1 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని యానిమల్స్ని కూడా ఇమీడియట్గా రిపోర్ట్ రావడంతో కలిచేయడం జరిగింది. సుమారుగా 3001 కోళ్ళు మాత్రం మేము కలిచేయడం జరిగిందండి. ఆ ఫామ్లోనున్న ఫీడు, కోడిగుడ్లు అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసి పూడ్చిపెట్టడం జరిగిందండి. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల వరకు సర్వలెన్స్ జోన్గా ఉంది. ఆ సర్వలెన్స్ జోన్లో కూడా ఎలాంటి ఇప్పుడు గత 20 రోజుల నుంచి కూడా ఎలాంటి అవుట్ బ్రేక్లు కానీ ఎలాంటి అన్యూజువల్ మోర్టాలిటీ కానీ రాలేదండి. అక్కడి నుంచి మా యొక్క టీములు దగ్గరగా జిల్లాలో 50 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 50 టీములు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా అంటువర్డ్ ఇన్సిడెన్సెస్ ఏం జరగలేదు. అలాగే కొంతమంది నల్లజర్ల ప్రాంతంలో కూడా ఇలా అవుట్ బ్రేక్స్ ఉన్నాయని చెప్పి అంటే అక్కడి నుంచి కూడా శాంపుల్స్ పంపించడం జరిగింది. అవన్నీ కూడా నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ ప్రాబ్లం అంతా లేదు ఇక్కడ ఈ జిల్లాలో. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే రాజమండ్రి డివిజన్లో ఎక్కడ కూడా అనుమానమే లేదు. రాజమండ్రి డివిజనే కాదండి, అలాగే అమలాపురం డివిజన్లో కూడా ఏమీ లేదు. కాదు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏమి ఇలా కొత్తగా వచ్చింది కాదు. గత
25-30 సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ అవుట్ బ్రేక్ 97లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2004లో వచ్చింది. ఆ తర్వాత 2006లో మనకు మహారాష్ట్రలో కనపడింది. ఆ తర్వాత మరలా 2013లో మరలా అది మ్యుటేషన్ చెందడం వల్ల కొంచెం పవర్ఫుల్ ఫామ్ గా వచ్చింది. ఈ ఎక్కడ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే జనం భయపడిపోతున్నారు. ఈ చికెన్, ఈ ఎగ్స్ తింటే ఈ బర్డ్ ఫ్లూ సోకి ఎక్కడ మనకి మరణాలు వస్తాయని చెప్పి భయపడుతున్నారు. ముఖ్యంగా మనకు వచ్చిన కోవిడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈసారి జనం చాలా ఎక్కువగా భయపడ్డారు. కానీ దానికి దీనికి సంబంధం లేదండి. మనం కోడిగుడ్లు కానీ తర్వాత చికెన్ కానీ మనం హాఫ్ బాయిల్డ్ ఎక్కడ తినమండి. మనం అందరం కూడా 100 డిగ్రీలకి బాయిల్ చేసిన తర్వాతే తింటాం కాబట్టి చికెన్ ద్వారా కానీ కోడిగుడ్ల ద్వారా కానీ ఎలాంటి వ్యాప్తి లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి ధైర్యంగా తినవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరిలో ఎక్కడ కూడా అవుట్ బ్రేక్ లేదు. ఓన్లీ వెస్ట్ గోదావరి దట్టు తణుకు దగ్గరలోనే వచ్చింది కాబట్టి అది కూడా సబ్సైడ్ అయిపోయింది. ఈ రోజున మొత్తం ఫామ్ అంతా కూడా శానిటైజేషన్ చేస్తా ఉన్నాం. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. తర్వాత ఈ ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వలస పక్షుల వల్ల వస్తుందండి. ఈ వలస పక్షులు వచ్చి మనకి ఇక్కడ నిల్వ ఉండడానికి పెద్ద సరస్సులు ఏమి లేవు. కేవలం వెస్ట్ గోదావరిలో వచ్చిందంటే వాటికి కొల్లేరు సరస్సు ఉంది కాబట్టి ఆ కొల్లేరు సరస్సుకి అటు ఆస్ట్రేలియా నుంచి అటు సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి కూడా ఈ కొంగలు ఇలాంటివి వస్తాయి కాబట్టి ఆ ఏరియాలో కొంచెం అవకాశం ఉంది. కానీ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈస్ట్ గోదావరిలో ఇలాంటి అవుట్ బ్రేక్ వచ్చే అవకాశం లేదు. ప్రజలంతా కూడా నిశ్చింతగా చికెన్, కోడిగుడ్లు, చికెన్ తో తయారు చేసిన ఇతర అన్ని కూడా పదార్థాలు అన్ని కూడా తినవచ్చని ఇందుమూలంగా మీకు తెలియజేసుకుంటున్నాను.